అందరికీ శుభోదయం. నా పేరు భవిష్య. నేను ఈరోజు భాషా భాగాల గురించి చెప్తున్నాను. నామవాచకం పేర్లను గురించి తెలిపే పదాలను నామవాచక పదాలు అంటారు. ఉదాహరణ: రాఖీ, సీత, రమ్య, బల్ల, కుర్చీ, నెమలి, పులి, విశాఖపట్నం, ముంబై. ఉదాహరణ: రాముడు బడికి వెళ్ళాడు. ఇక్కడ రాముడు అనేది నామవాచకం. సర్వనామం పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. ఉదాహరణ: అతడు, ఇతడు, ఆమె, ఈమె, వీరు, వారు. ఉదాహరణ: రాముడు మంచి బాలుడు, అతడు అమాయకుడు. ఇక్కడ అతడు అనేది సర్వనామం. క్రియ పనిని తెలిపే పదాలను క్రియాపదాలు అంటారు. ఉదాహరణ: నించోవడం, కూర్చోవడం, తినడం, ఆడుకోవడం, చదువుకోవడం. ఉదాహరణ: రాముడు చదువుకుంటున్నాడు. ఇక్కడ చదువుకుంటున్నాడు అనేది క్రియ. విశేషణం నామవాచక సర్వనామముల పదాల యొక్క గుణాన్ని, రంగుని, ఆకారాన్ని తెలిపే పదాలను విశేషణం అంటారు. ఉదాహరణ: తెల్లని, ఎర్రని, నల్లని, పెద్దగా, చిన్నగా, ఎత్తుగా, లోతుగా. ఉదాహరణ: ఏనుగు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ పెద్దగా అనేది విశేషణం. అవ్యయం లింగ, వచన, విభక్తులు లేని పదాలను అవ్యయం అంటారు. ఉదాహరణ: ఆహా, అలా జరిగిందా, అయ్యో, ఓహో. ఉదాహరణ: ఆహా, మామిడి పండు ఎంత తీయగా ఉందో. ఇక్కడ ఆహా అనేది అవ్యయం. ధన్యవాదాలు.